గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రిలీజ్ టైంలో కూడా మెయిన్గా రిలీజ్ అవుతున్న టైంలో కూడా మరి అశ్విని దత్ గారు పడిన కష్టం కానీ ఈ మూవీ వెనకల ఎవరికీ తెలియని అన్నోన్ ఫ్యాక్ట్స్ అనేది కూడా చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు మరి ఫిలిం క్రిటిక్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. మరి సార్ని అడిగి బోల్డ్ అనే విషయాలు అతిలోక సుందరి గురించి, జగదేక వీరుడి గురించి, ఇద్దరు గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే సార్, తెలుగు సినీ చరిత్రలోనే వన్ ఆఫ్ ద క్లాసికల్ మూవీ, అలా చరిత్రలో నిలబడిపోయిన మూవీ అంటే జగదేక వీరుడు అతిలోక సుందరి. 90స్లో ఉన్న కిడ్స్ అందరికీ తెలుసు మూవీ, సినిమాల్లో కానీ, అంటే మీకైతే థియేటర్లలో అని తెలుసు, మేమైతే టీవీలలో చూసాం. కానీ ఇప్పుడున్న వాళ్ళకి మాత్రం ఆ సినిమా ఒక గొప్పతనం కానీ, అరే ఇంత హిట్ అయిందా అనేది కూడా తెలియదు. అయితే ఫస్ట్ ఆ మూవీ వెనకలు ఉన్న అన్నోన్ ఫ్యాక్ట్స్ మీరు చెప్తే ఇంకా బాగుంటుందని అనుకున్నాం. అంటే చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్లో ఒక సినిమా రావాలి అంటే వాళ్ళు స్టార్స్ కాకముందు, శ్రీదేవి స్టార్గా ఉన్నప్పుడే చిరంజీవి ఇంకా ఎదుగుతున్నటువంటి దశలో వాళ్ళిద్దరు కాంబినేషన్లో 2 సినిమాలు వచ్చాయి. ఓకే, దీనికంటే ముందే. ఒకటేమో మోసగాడు అనే సినిమా, రాఘవేంద్రరావు గారే డైరెక్టరు, క్రాంతి కుమార్ గారి బ్యానరు, ఓకే, శోభన్ బాబు హీరో, శ్రీదేవి హీరోయిన్, అందులో విలన్ చిరంజీవి. ఓకే, అది ఒక సినిమా వచ్చింది. అందులో శ్రీదేవి డ్యూయల్ రోల్. అందులో ఒక శ్రీదేవితో చిరంజీవికి ఒక పాట కూడా ఉంటుంది. అది మొదలు. ఓకే, అయితే అప్పటికి ఆవిడ వేటగాడు ఇవన్నీ చేసేసున్నారు. ఆవిడ సూపర్ స్టార్డమ్లో ఉంది, హిందీలోకి వెడుతున్న టైం అది. ఆ తర్వాత హిందీలో పాపులర్ అవుతున్నటువంటి దశలో తాతినేని ప్రకాశ్రావు గారు వాళ్ళ అబ్బాయి టిఎల్బి ప్రసాద్ డైరెక్షన్లో రాణి కాసుల రంగమ్మ అని ఒక సినిమా తీశాడు. ఓకే, నూతన్ ప్రసాద్ది ప్రధానమైన పాత్ర ఆ సినిమాలో. అందులో కూడా ఒక రకమైనటువంటి విలన్ షేడ్స్లో ఉండేటువంటి ఒక జులాయి క్యారెక్టర్లో చిరంజీవి నటించాడు. ఆ సినిమాలో టైటిల్ క్యారెక్టర్ ఆవిడది, రాణి కాసుల రంగమ్మ. శ్రీదేవి చేసింది. అది తాతినేని ప్రకాశ్రావు గారి బ్యానర్లో వచ్చిన సినిమా. అందులో చిరంజీవి శ్రీదేవి ఉన్నారు. కానీ అక్కడి నుంచి నెమ్మదిగా ఈయన స్టార్డమ్ పెరిగిన తర్వాత శ్రీదేవి కాంబినేషన్లో చిరంజీవి సినిమా అనేది చిరంజీవి అభిమానుల్లో ఒక కోరికగా మారింది. మారి ఆ డిమాండ్ వస్తున్నటువంటి దశలో ఆవిడే ఒక సినిమా అనౌన్స్ చేసింది చిరంజీవి కాంబినేషన్లో, తన సొంత బ్యానర్లో శ్రీదేవి అనౌన్స్ చేసి కోదండరామిరెడ్డి గారిని డైరెక్టర్గా పెట్టుకుంది. బప్పీలహరి గారి మ్యూజిక్ డైరెక్టర్, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు స్క్రిప్ట్ రైటర్. ఇలా ఒక సినిమా అనుకుని, వజ్రాల దొంగ అని ఒక టైటిల్ అనుకుని ఎంజి రామచంద్రన్ గారితో క్లాప్ కొట్టించి పాట మొదలుపెట్టారు. పాట షూట్ అయింది. ఓకే, షూట్ అయిన తర్వాత సినిమా ఆగిపోయింది. అది ఆగిపోవడానికి కారణం ఏంటంటే స్క్రిప్ట్లో ఈ 2 క్యారెక్టర్లని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనే దగ్గర కన్ఫ్యూజన్ ఏర్పడి ఈ గందరగోళం మధ్య సినిమా ఆగింది. ఆవిడ ప్రాజెక్ట్స్తో ఆవిడ బిజీగా ఉండేది, ఈయన హడావిడిలో ఈయన ఉండేవాడు. మధ్యలో ఈ స్క్రిప్ట్ పట్టుకొని కొంతకాలం ట్రావెల్ చేసి డ్రాప్ అయ్యాడు ఈయన వీరేంద్రనాథ్ గారు. ఓకే, అలా ఆగిపోయింది అది. అంటే ఇలాంటి కొన్ని తీరని కోరికలు అలా ఉండిపోయినాయి కోదండరామిరెడ్డి గారిలో. ఒకటి ఆ సినిమా, రెండోది చిరంజీవి బాలకృష్ణ వీళ్ళిద్దరిని పెట్టో మల్టీ స్టారర్ తన బ్యానర్లో చేయాలని ఆయన తీవ్రమైన ప్రయత్నాలు చేసి భంగపడ్డాడు. ఇప్పటికీ ఆ కళలో ఉన్నాడు ఆయన, కోదండరామిరెడ్డి. ఓకే, అలా కోదండరామిరెడ్డి గారి కాంబినేషన్లో ఈ కాంబినేషన్ రావాల్సి ఉంది, శ్రీదేవి చిరంజీవి సినిమా వజ్రాల దొంగ అనే టైటిల్తో. అది ఆగిపోయింది. అది ఆగిపోయిన తర్వాత ఇంకా ఈ కాంబినేషన్ వర్కౌట్ కాదు అనుకున్నారు. అప్పటికి మిస్టర్ ఇండియా అనే సినిమా ఒక పెద్ద హిట్ ఉంది అక్కడ, శ్రీదేవిది, అనిల్ కపూర్ శ్రీదేవి కాంబినేషన్లో. ఆ సినిమాని తెలుగు రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా వచ్చింది చిరంజీవితో. ఓకే, కానీ ఆ క్యారెక్టరు అప్పటి చిరంజీవి ఇమేజ్కి సెట్ అయ్యేటువంటి పరిస్థితి కాదు. అందుకని ఆయన ఓకే చెప్పే కండిషన్లో లేడు ఆ కథకి. అట్లా టోటల్గా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిన సందర్భంలో ఈయన అప్పటికి ఆఖరి పోరాటం చేస్తున్నాడు శ్రీదేవి నాగార్జున కాంబినేషన్లో. అశ్విని దత్ గారు. రాఘవేంద్రరావు గారికి ఒక కొత్త పద్ధతి మొదలైనటువంటి దశ అది. ఆయన ఒక చిన్న టర్న్ తీసుకున్నాడు. ఆఖరి పోరాటం ముందు ఆయనకు కొంచెం ఫ్లాప్స్ ఉన్నాయి. ఈ ఫ్లాప్స్ ఉన్నటువంటి దశలో, అంటే అప్పటి వరకు తను ట్రావెల్ అవుతున్నటువంటి వాళ్ళని పక్కన పెట్టి ఒక కొత్త టీంతో వెడితే తప్ప మనం ఆడియన్స్ని పట్టుకోలేమని ఒక అభిప్రాయానికి వచ్చున్నాడు ఆయన. ఓకే, కోదండరామిరెడ్డి వరుస హిట్లు ఇస్తున్నాడు. అప్పుడు ఆ హిట్లు ఇస్తున్నప్పుడు ఆయన వెనక ఎవరున్నారు అనేది చూశాడు ఈయన. చూస్తే ఇళయరాజా, ఎండమూరి ఈ బ్యాచ్ కనిపించింది.
సో దాంతో తను కూడా ట్రావెల్ అవ్వాలి అనుకుని అలా ఆఖరి పోరాటం కథ, ఎండమూరి గారి కథ, ఇళయరాజా మ్యూజిక్ అలా మొదలైంది. అప్పటి వరకు చక్రవర్తి గారితో వెళ్ళేవాడు ఆయన. చక్రవర్తి గారు మాత్రమే రాఘవేంద్రరావు గారి సినిమాకి మ్యూజిక్ చేసేవాడు. ఈ ప్రయాణం కొనసాగింపులో భాగంగా జగదేక వీరుడు, అతిలోక సుందరి వీళ్ళిద్దరిని పెట్టి ఎలాంటి సినిమా తీయాలి అని అనుకున్నప్పుడు జగదేక వీరుని కథ, ఎన్టీ రామారావు గారి సినిమా, ఓల్డ్ మూవీ, దానిలో ఒక పాయింట్ ఉంది. అంటే దేవకన్యలు వచ్చి ఇక్కడ చీరలు మర్చిపోయి వెళ్ళిపోయి అది ఇతనితో కనెక్ట్ అయ్యి అనివార్యంగా ఇతనితో ట్రావెల్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడి బి సరోజాదేవి గారు వీళ్ళందరికీ ఆ లైన్ని పట్టుకొని మనం ఏదైనా వర్కౌట్ చేస్తే అలా ఉంటుంది అనేది ఒక శ్రీనివాస్ చక్రవర్తి అనేటువంటి ఒక రైటర్కి అనిపించి ఆవిడ భూలోకానికి ఇంద్రుడి కుమార్తె ఇంద్రజ, అసలు ఇంద్రజ అనే క్యారెక్టర్ లేదు, వీళ్ళు కల్పించారు. ఇంద్రుడి కూతురు కాబట్టి ఇంద్రజ అని టైటిల్ పెట్టేశారు. నామకరణం కూడా జరిగింది, బారసాలు చేశారు ఇంద్రుడి కూతురికి. ఆ తర్వాత ఒక హీరోయిన్ ఆ పేరు పెట్టేసుకుంది. అయితే ఇక్కడ ఈ బారసాల కార్యక్రమంతో పాటు ఆవిడ ఏదో పని మీద ఇక్కడికి వచ్చినప్పుడు ఆవిడ ఏదైనా మర్చిపోయి వెళ్ళిపోయి ఆ మర్చిపోయింది హీరోకి పట్టుకుని అలా ఇతనితో ట్రావెల్ అవుతూ అలా కథని ఫ్యాంటసీగా నడిపితే అలా ఉంటుంది అన్నది ఒక ఐడియా. దీన్ని ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఎంటర్టైనింగ్గా నడపడానికి ఏం చేయాలి ఈ లైన్ని అన్న దగ్గర వైజయంతి మూవీస్కి పర్మనెంట్ రైటర్ ఒక ఆయన ఉన్నాడు, జంజాల గారు. ఏ సినిమా ఆయన ఊహించినా, అంటే వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్, జంజాల గారు, అశ్విని దత్. వాళ్ళిద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నారు విజయవాడ ఎస్ఆర్ఆర్లో. కాబట్టి ఆ బాండింగ్ ఉండేది వాళ్ళ మధ్య. ఆయన ఏ లైన్ అనుకున్నా జంజాలతో చెప్పేవాడు, ఆయన సహకారం తీసుకునేవాడు. చివరికి రామ్ గోపాల్ వర్మ గారితో ఆయన గోవిందా గోవిందా సినిమా చేసినా కానీ ఆ స్క్రిప్ట్ కూడా జంజాల గారు ఫైనల్ చేసి దానికి డైలాగ్స్ ఆయనే రాశాడు. అలా ఈ సినిమాకి కూడా డైలాగ్స్ జంజాల గారే. ఇది జగదేక వీరుడు, అతిలోక సుందరికి కూడా. ఇది లైన్ ఎలా డెవలప్ చేయాలి, ప్రతి సీన్ని ఎంటర్టైనింగ్గా ఎలా నడపాలి అన్న దగ్గర ఇంకా చాలామందిని ప్రవేశపెట్టారు. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఎంటర్ అయ్యాడు దానిలోకి. తర్వాత అదే టైంలో తమిళ్లో మంచి హిట్స్ ఇస్తున్నటువంటి క్రేజీ మోహన్ అని ఒక రైటర్ ఉన్నాడు. అంటే కమల్ హాసన్కి, సంగీతం శ్రీనివాసరావు గారికి మేజర్ హిట్స్ ఇచ్చినటువంటి రైటర్ అతను. అతన్ని ఇన్వాల్వ్ చేశారు అనేది మనకు అర్థమవుతుంది ఆ సినిమాలో కొన్ని షార్ట్స్. అంటే తమిళ ఆర్టిస్టులను కూడా పట్టుకొచ్చారు ఈ సినిమాలోకి. జనక్రాజ్ ఉంటాడు ఈ సినిమాలో. వీళ్ళందరూ అంటే అలా ఒక విచిత్రమైనటువంటి లోకంలోకి ప్రపంచాన్ని తీసుకెళ్ళిపోవాలి ప్రేక్షకుల్ని అని అనుకుని డిజైన్ చేసినటువంటి ఒక ఫ్యాంటసీ సినిమా ఇది. అలా డిజైన్ చేసి చాలా కష్టపడి సినిమా చేశారు. ఇళయరాజా గారు అద్భుతమైనటువంటి ట్యూన్స్ ఇచ్చాడు. వేటూ సుందరామూర్తి గారు జ్వరంతో కూడా ఆ పాట చేశాడు ఆయన. ఏది అమ్మని కమ్మని దెబ్బ అనే పాట షూట్కి ఆవిడ, ఆ పాటకి ఆయనకు ఫేవర్ ఉంది చిరంజీవికి. అయితే ఆవిడ అబ్రాడ్ వెళ్ళిపోతుంది, డేస్ అయిపోయినాయి, వీళ్ళ దగ్గర కాల్ షీట్లు అయిపోయినాయి, కంప్లీట్ చేయాలి. మళ్ళీ వదిలేస్తే ఆవిడ తిరిగి రావడానికి టైం పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయటమా చేసేయటమా అంటే లేదు చేసేద్దామని చెప్పేసి ఈయన ముందుకొచ్చాడు, కంప్లీట్ చేసి పంపించారు ఆవిడని. ఇలాంటి విచిత్రమైన సందర్భాల్లో కూడా సినిమాని ముందుకు తీసుకెళ్లారు ఒక స్పిరిట్తో. తీసుకెళ్ళి తీరా రిలీజ్ చేసే టైంకి వీళ్ళకి వాతావరణం అనుకూలంగా లేదు. అప్పుడు తుఫాను విపరీతంగా, మొత్తం అంతా రైన్స్ గందరగోళంగా ఉంది. కమ్యూనికేషన్ నెట్వర్క్ అంతా డిస్టర్బ్ అయిపోయి, రోడ్లు పాడైపోయి, ఆ గందరగోళం మధ్యలో సినిమా రిలీజ్ అయింది. అది కూడా మే 9 ఆ రోజులో కూడా మే 9 రిలీజ్. అది సెంటిమెంట్ ఆయన. అదే డేట్ను మహానటి వేశాడు కావాలని, అది హిట్ అయింది. అదే డేట్ను విశ్వంభర వేయాలని చిరంజీవి గారు అనుకున్నాడు. మే 9 ఇది హోల్డ్ చేసి వదిలేశారు. ఆ సినిమాకి సంబంధించిన ఇంకా వర్క్ కంప్లీట్ కాక వదిలిపెట్టేశారు ఆ డేట్ని. కానీ ఆ డేట్లో ఏదో ఒకటి ఉండాలని చెప్పి ఇప్పుడు మళ్ళీ జగదేక వీరుడు, అతిలోక సుందరిని తీసుకొచ్చారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి తుఫాను హడావిడి, ఒకవైపు ఎన్టీ రామారావు గారు ఈ తుఫాన్ బాధితులను పరామర్శించడం కోసం ఆయన టూర్లో ఉన్నాడు. అప్పుడు ఆ టూర్లో వీళ్ళు వెడుతున్నటువంటి రోడ్లో ఆయన అటు నుంచి జనాలను పరామర్శిస్తూ వస్తున్నారు. వీళ్ళేమో సక్సెస్ టూర్లో ఉన్నారు. అశ్విని దత్ గారు, చిరంజీవి, రాఘవేంద్రరావు, ఈ బ్యాచ్ అంతా.
ఆయన కాన్వాయ్ వస్తుంది, వీళ్ళు ఎదురెళ్ళి ఆపి వెళ్ళి ఆయన కలిశారు. కలిసి ఇలా వర్షాలు గందరగోళంగా ఉంది పరిస్థితి, మేము తిరుగుతున్నాము, ఏమైపోతుందో ఏమిటో అర్థం కావట్లేదు సినిమా అన్నట్టు ఈయన అశ్విని దత్. అంటే అక్కర్లేదు, జగదేక వీరుడు ఉన్నాడు, ఎలాగూ అతిలోక సుందరిని కూడా యాడ్ చేశారు కాబట్టి డెఫినెట్గా సినిమా నడిచిపోతుంది, నువ్వు టెన్షన్ పడద్దు, ఇది 2-3 డేస్ క్రైసిస్సే, ఈ 2-3 రోజుల తర్వాత పరిస్థితి సర్దుకుంటుంది, ఆల్రెడీ మౌత్ పబ్లిసిటీ జరుగుతోంది కాబట్టి నువ్వేమో ఆందోళన పడద్దు అని చెప్పాట ఆయన. అలా నిజంగానే అది వర్కౌట్ అయ్యి పెద్ద హిట్ అయింది. రామారావు గారికి ఆ టైంలో జగదేక వీరుని కథ ఏ రేంజ్ హిట్నిచ్చిందో మళ్ళీ చిరంజీవి గారికి అదే ఫ్యాంటసీ కథతో ఇదో పెద్ద హిట్ ఇచ్చింది. ఆయనకి డ్రీమ్ అది, ఇప్పటికీ ఆయనకు ఆ కోరిక ఉంది. చిరంజీవి అంటే పాతాళ భైరవి లాంటి సినిమా చేయాలి అని మహానటి సక్సెస్ మీట్లో నాగశ్విని అడిగాడు ఆయన, నాతో పాతాళ భైరవి లాంటి సినిమా ఏదైనా చేయొచ్చు కదా అన్నాడు ఆయన. ఓకే, ఆ కోరిక ఉంది ఆయనకి ఇప్పటికీ. అంటే అన్ని జానర్స్లోనూ సినిమాలు చేయాలి. ఆయన ఫోక్ చేశాడు రామారావు గారు, తర్వాత పౌరాణికాలు చేశాడు, అన్నీ చేశాడు. ప్రతి చోట ల్యాండ్ మార్క్ సినిమాలు ఉన్నాయి, ప్రతి జానర్లోనూ, జానపదాల్లోనూ, పౌరాణికాల్లోనూ, చారిత్రాత్మకాలు అన్నిట్లోనూ. అలాంటి ఒక కెరియర్ తనకి లేకుండా టైమ్లీ వచ్చిన సినిమా వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. అందుకని ఆ వెలితి ఉంది, ఆయన ఫీల్ అవుతాడు. అందుకని ఏదైనా ఇలాంటిది కనిపించినప్పుడు అడుగుతాడు ఆయన, ఓకే, నాతో అలాంటి కథ చేయొచ్చు కదా అని. అలా ఆయన కళలో అంటే పిల్లలు ఎక్కువగా చిరంజీవి గారు అంటే అడ్మైర్ అయ్యేవారు ఆ టైంలో. ఆయన విజయ సూత్రం అదే, పిల్లలు తల్లిదండ్రులను థియేటర్లుగా లాక్కెళ్ళినటువంటి సందర్భం. అంటే ఆ ఏరియాలో ఆయనకి పాపులారిటీ ఎక్కువ పిల్లల్లో, వాళ్ళని పట్టుకునేటువంటి కథలతో సినిమాలు చేయాలి అనేటువంటి ఆలోచన చిరంజీవికి ఉండేది. అందుకని ఎంవి రఘు డైరెక్టర్ అయినప్పుడు కళ్ళు సినిమాతో ఆయన డైరెక్టర్ అయ్యాడు. ఓకే, అయినప్పుడు ఈ గల్వర్ సాహసయాత్రలు లాంటి సినిమా ఏదైనా మనం చేస్తే బాగుంటుంది, అలాంటి కథ నువ్వు తయారు చేసుకొని నేను డేట్స్ ఇస్తాను అన్నాడు ఈయన చిరంజీవి. అది వర్కౌట్ అవ్వలేదు, కానీ ఆ కోరిక ఉండేది ఈయనకి. ఆ కోరిక తీర్చిన సినిమా ఇది జగదేక వీరుడు అతిలోక సుందరి అనేది. అందుకని ఇందులో ఈ పిల్లల్ని అంటే అనాథ పిల్లల్ని వాళ్ళకి ఆశ్రయం కల్పించేటువంటి ఒక గైడ్ క్యారెక్టర్గా మలచటం వెనకాల కూడా వ్యూహం అదే. ఆయనకున్నటువంటి ఈ బాల సైన్యాన్ని సినిమాతో కనెక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఆ క్యారెక్టర్లను డిజైన్ చేశారు. ఈ డిజైనింగ్ ప్రోగ్రాంలో ఎండమూరి గారి కంట్రిబ్యూషన్ ఉంది, జంజాల గారి కంట్రిబ్యూషన్ ఉంది. అలాగే ఆయన డైలాగ్స్ చాలా అద్భుతంగా పేలినాయి సినిమాలు. మానవా మానవా అని ఆవిడ, నేను ఇంకా నువ్వు మానవా అని చెప్పి ఈయన అంటాం. అలాగే అధరములు అదురుతున్నవి అంటుంది ఆవిడ మిరపకాయ బజ్జీ తిని. ఇలాంటి డైలాగ్స్ అన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. అలాగే అమరీష్ పురితో చేయించినటువంటి క్యారెక్టర్, ఆ గ్రాండియర్, ఇవన్నీ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. అప్పటికి రాఘవేంద్రరావు గారు మళ్ళీ ఆఖరి పోరాటానికి ఈ సినిమాకి మధ్యలో మళ్ళీ తడబాట్లలో ఉన్నాడు ఆయన. అయినప్పటికీ ఈ ప్రాజెక్ట్ ఆయనతోనే చేయించాలి అని డిసైడ్ అయ్యాడు అశ్విని దత్ గారు. వాళ్ళిద్దరూ బావ అని పిలుచుకునేటువంటి రిలేషన్ వాళ్ళది. అట్లా ఈ సినిమాతో మళ్ళీ ఒక సక్సెస్ ఇచ్చాడు ఆ బ్యానర్లు. చాలా ఇప్పటికీ ఆ సినిమా అంటే ఈ సినిమాకి సంబంధించి ప్రధానంగా చెప్పుకోవాల్సింది విన్సెంట్ గారి గురించి. అంటే ఈ సినిమాకి కెమెరా దర్శకుడు ఆయన. రాఘవేంద్రరావు గారి తెర మీద ఏం చూపించదలుచుకున్నాడో అది యాజ్ ఇట్ ఈజ్గా అదే వచ్చేటట్టుగా తీవ్రమైనటువంటి కృషి చేశాడు ఆయన. ఆ రోజుల్లో ఏమీ లేవు, ఏది ఈ విఎఫ్ఎక్స్లు ఈ గొడవ లేదు, కంప్యూటర్ ఎయిడెడ్ సర్వీసెస్ లేవు. ఏది జరిగినా కెమెరాతోనే జరగాలి, ఏం చేసినా కెమెరాతోనే చేయాలి. అందుకని శ్రీదేవి గారు అక్కడి నుంచి రావటము, ఇవన్నీ సెట్స్లో ఆయన లైటింగ్ ఆ స్కీమింగ్లో భాగంగా చేసినటువంటి షార్ట్స్. అందుకని ఈ సినిమా ప్రత్యేకత విన్సెంట్ గారు, ఆయన క్రెడిట్ కూడా ఉంది ఈ సినిమాలో, ఆయన కంట్రిబ్యూషన్ ఉంది. అందుకని జగదేక వీరుడు అతిలోక సుందరి అనగానే చిరంజీవి, శ్రీదేవి, ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు, అలాగే అశ్విని దత్ గారు ప్రొడ్యూసరు, రైటర్లు, వీళ్ళందరికీ ఎంత షేర్ ఉందో అంతే షేరు విన్సెంట్ గారికి కూడా ఉంది. ఇప్పటికీ గుర్తుండిపోయే మూవీలాగా నిలబడిపోవడానికి గల మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు సార్ ఈ మూవీ ప్రత్యేకత?
అదే అంటే ఈ సినిమాలో ప్రతిదీ దానిలో లాజిక్ అనే దాంతో సంబంధం లేకుండా ఆ కథతో అలా ట్రావెల్ అయిపోతారు ప్రేక్షకుడు. థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఒక డిఫరెంట్ లోకానికి తీసుకెళ్తారు అనమాట. తీసుకెళ్తాడు. అది ఫ్యాంటసీలోకి తీసుకెళ్ళటం అనేది ప్రోగ్రామే అది. అంటే గతంలో కూడా ఇప్పుడు జగదేక వీరుని కథలో జరిగింది కూడా అదే, జరుగుతుందా లేదా అనే దాంతో దేవకన్యలు వచ్చి ఇక్కడ ఏదో స్నానం చేసి అవన్నీ మర్చిపోయి వెళ్ళిపోవడం ఏంటి, ఈయన హోల్డ్ చేయటం ఏంటి, ఇదంతా ఇల్లాజికల్ వ్యవహారమే. అయినప్పటికీ జనాలు ఎంజాయ్ చేశారు. రైట్. అదే పాయింట్ తీసుకున్నారు. అదే టైంలో రాజేంద్ర ప్రసాద్తో ఇంకొక స్క్రిప్ట్ జరుగుతోంది, రంభా రాంబాబు అనే టైటిల్తో. అది కూడా ఇలాంటి లైనే. ఆ సినిమా ఈ సినిమాకి ఏమన్నా క్లాష్ వస్తుందా అనే ఇది కూడా వీళ్ళు చెక్ చేసుకుని సినిమాని రిలీజ్ పెట్టుకున్నారు. ఓకే. అది వర్కౌట్ అయింది, ఇది వర్కౌట్ అయింది. ఈ తరహా కథలు సరదాగా థియేటర్కి వెళ్ళిన జనాలు ఎంజాయ్ చేస్తారు. ఆ ఎంజాయ్ చేసేలాగా అంటే లాజిక్ వైపు జనాలు మళ్ళకుండా ఉండేంత ఎంగేజ్ చేయాలి. అంత ఎంగేజ్ చేశారు ఈ సినిమాలో. ఆ ఎంగేజ్ చేయటానికి ఇంతమంది రచయితల్ని మోహరించారు. ఓకే. ఎండమూరి గారిని, జంజాల గారిని, క్రేజీ మోహన్ని, వీళ్ళందరినీ మోహరించడం వెనకాల వ్యూహం ఇదే. ఓకే. జంజాల గారు, అలాగే శ్రీనివాస్ చక్రవర్తి, వీళ్ళందరూ కలిసి వీళ్ళందరి కంట్రిబ్యూషన్ ఉంది ఆ సినిమాలో. ఓకే. తెర మీద అది కనిపిస్తుంది. అలాగే శ్రీదేవి పెర్ఫార్మెన్స్, అలాగే సుందరం మాస్టర్, ఆయన ఈ సినిమాలో డ్యాన్సులు కొత్తగా ఉంటాయి. అప్పటి వరకు చిరంజీవి చేసినటువంటి డ్యాన్సులు వేరు, ఈ సినిమాలో డ్యాన్సులు వేరు. ఇక్కడి నుంచి ఒక ట్రెండ్, వేరే ట్రెండ్ మొదలైంది. ఈ ట్రెండ్కి ఇమ్మీడియట్గా కొండవీటి దొంగలో కొనసాగింపు కనిపిస్తుంది. దీని తర్వాత సినిమానే అది. ఆ సినిమాలో కూడా ఇళయరాజా గారి మ్యూజిక్, అక్కడ కూడా ఇదే కొరియోగ్రాఫర్, అక్కడ కూడా సుందరం గారే, ప్రభుదేవ ఫాదర్. ఆయన పర్టికులర్గా పాటలకు అప్పటి వరకు అలవాటు పడినటువంటి స్టెప్పులకి భిన్నంగా నడవటం అనేది కూడా జనాలకు కొత్తగా అనిపించింది. శ్రీదేవి, చిరంజీవి వాళ్ళ కాంబినేషన్లో డ్యాన్సులు ఎలా ఉంటాయి చూడాలి అని కలలుగా అన్నటువంటి చిరంజీవి అభిమానులకి రెట్టింపు వాళ్ళ కోరికను తీర్చాడు ఆయన, సుందరం మాస్టర్. అందుకని ఆయనకి కూడా ఈ సినిమా విషయంలో ఆయన క్రెడిట్ కూడా ఉంది, ఆయన కంట్రిబ్యూషన్ ఉంది, దాన్ని కూడా గుర్తించాలి. సో నైస్ సార్. ఏంటంటే జగదేక వీరుడు, అతిలోక సుందరి అప్పుడే కాకుండా ఇప్పుడున్న వాళ్ళకి కూడా ఎంటర్టైన్ చేయడానికి కూడా రిలీజ్ చేయడం అనేది కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. దాని వెనకల మరి అయితే ఆ రీల్ దొరకలేదు, దానికి పడిన కష్టం అశ్విని దత్ గారి టీం కానీ అన్ని చెప్తూ ఉంటే ఓ ఇంత పడ్డారు, ఏదైతే ఉంది ఫైనల్ గా తీసుకొని వస్తున్నారు అన్నప్పుడు చాలా హ్యాపీ. డిజిటల్లోకి తీసుకొచ్చినప్పుడు దాని ఇబ్బందులు దానికి ఉంటాయి. అంటే ప్రతి ఫ్రేము ప్రాపర్గా ఉండాలి. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే చాలా, అంటే కొన్ని తీసేశారు, దొరకనివి పాటలు తీసేసి రిలీజ్ చేసినటువంటి సినిమాలు కూడా ఉన్నాయి. కానీ అలా ఇబ్బంది పడకూడదు, అంటే థియేటర్లోకి వెళ్ళినటువంటి ప్రేక్షకులు ఏదో మిస్ అయ్యామనేటువంటి ఫీలింగ్ రాకూడదు అని చెప్పి ప్రతిదీ జాగ్రత్తగా తిరిగి, అది ఎక్కడో విజయవాడ లాంటి చోట దొరికితే పట్టుకొచ్చి ఆ ప్రింట్ దాని నుంచి తీసుకుని, నిజానికి ఇవన్నీ కూడా ఫిల్మ్ ఆర్కైవ్స్లో ప్రిజర్వ్ చేయాలి. ఇప్పుడు మనకు ఆర్కైవ్స్ అనేది క్లోజ్ అయిన సందర్భం, పూణేలో ఉండేది. ప్రతి ప్రింట్ అక్కడ సేవ్ అవుతుంది, సేవ్ చేయాలి. కానీ ఇప్పుడు లేదు, ఆ వ్యవస్థ పోయింది. ఓకే. ఈ మధ్య కాలంలోనే వెనక్కి వెళ్ళింది అది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.